హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసే కస్టమర్ సర్వీస్ పాయింట్ వినియోగదారుల సేవా కేంద్రం ఏ విధంగా మన విలేజ్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తన ఖాతాదారులకి తన సేవలను మరింత దగ్గరగా చేసేందుకు ఈ రకమైన సిఎస్పి పాయింట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ సిఎస్పి పాయింట్లను మనం మన విలేజ్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏమేమి నీడ్స్ అవసరం అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిఎస్పి సెంటర్ ఎలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్ ఏమైనా రాయవలసి ఉంటుందా? ఓకేనా? ఈ సిఎస్పి సెంటర్ మనం అప్లై చేసుకోవాలి అంటే మనం ఏమన్నా ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుందా అంటే కంపల్సరీగా ఐఐబిఎఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 946 రూపాయలు ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో ఉంటుంది, ఓకేనా? ఆ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయితే మాత్రమే మనకి ఈ సిఎస్పి పెట్టుకోవడానికి మనకు అర్హత అనేది లభిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు నేను క్లియర్ కట్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవన్నీ కావాలి అనేది కూడా మీకు నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎంతవరకు చదువుకొని ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అంటే ఇప్పుడు మనం మన విలేజ్లో సిఎస్పి పెట్టాలి అనుకుంటున్నాం, అయితే మన క్వాలిఫికేషన్ ఎంత అయి ఉండాలి? మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఒక సిఎస్పి సెంటర్ ఓపెన్ చేసుకోవాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th చదివి ఉంటే సరిపోతుంది, ఓకేనా? సిఎస్పి పెట్టదలుచుకున్న అభ్యర్థి మినిమంలో మినిమం 10th క్లాస్ చదువుకొని కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఓకేనా? తర్వాత ఎంతవరకు మనం ఈ సిఎస్పి పాయింట్ పెట్టుకొని ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఇది మన ట్రాన్సాక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మంత్లీ శాలరీ అంటూ ఏమీ రాదు ఫ్రెండ్స్. ఈ సిఎస్పి పెట్టుకున్నందుకు వాళ్ళు మనం చేసే బిజినెస్, అదే మనం చేసే ట్రాన్సాక్షన్ మీద వాళ్ళు మనకి కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ కమిషన్ కూడా ప్రతి బ్యాంక్ అంటే ప్రతి ఏరియాకి డిఫరెంట్గా ఉంటుంది. మీ ఏరియాలో మీ బ్యాంక్ మేనేజర్, మీ బిజినెస్ కరస్పాండెంట్ ఉంటారు కదా ఒక బ్యాంక్కి, అతను ఇచ్చే కమిషన్ మీద మీకు ఈ కమిషన్స్ అనేవి, మీ ఎర్నింగ్స్ అనేవి బేస్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ సిఎస్పి సెంటర్ తీసుకోవాలి అంటే ఏమన్నా మనీ పే చేయవలసి ఉంటుందా అంటే ఇది కూడా నీడేం అవసరం లేదు. అంటే కొన్ని బిజినెస్ కరస్పాండెంట్స్ ఒక బ్యాంక్కి, ప్రతి బ్యాంక్కి ఒక బిజినెస్ కరస్పాండెంట్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ బిజినెస్ కరస్పాండెంట్ అనే మీకు ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డబ్బులు మినిమంగా వచ్చేసి మీకు ఈ బయోమెట్రిక్ డివైజ్లకి, ఓకేనా, మీకు ఎస్బీఐ ఐడి పాస్వర్డ్ ఇవ్వడానికి, సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి డ్రైవర్స్ ఇవ్వడానికి ఒక మీకు మినిమం 10,000 అనేది కాస్ట్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే తీసుకుంటారో అది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం అయితే 10,000 పక్కాగా వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది. వచ్చేసిన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నీడ్ డాక్యుమెంట్స్, అంటే ఏమేం పత్రాలు మనకు ఈ సిఎస్సి అప్లై చేసుకోవడానికి కావాలి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఒరిజినల్ ఆధార్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాన్ కార్డు ఉండాలి. ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో ఆ వ్యక్తికి పాన్ కార్డ్ అనేది ఉండాలి కంపల్సరీగా. 10th క్లాస్ చదివిన సర్టిఫికెట్స్ మెమో అనేది వెరిఫికేషన్ కోసం అడుగుతుంది. అదేవిధంగా ఒక క్యాన్సిల్ చెక్, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి, ఓకేనా, నో అబ్జెక్షన్ అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవు అనేసి ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ కూడా మీరు మేనేజర్ గారికి చూపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూడండి మీకు ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎవరిని మనం సంప్రదించాలి ఈ సిఎస్పి కావాలి అంటే పర్మిషన్ కోసం మనం ఎవరిని సంప్రదించాలి అంటే మీ దగ్గరలో ఎస్బీఐ బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ మా ఏరియాలో తీసుకోవడానికి అవైలబుల్గా ఉందా లేదా అని మేనేజర్ని అడిగి మీరు దీన్ని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మేనేజర్ అనేది మీకు పర్మిషన్ ఇవ్వదలుచుకుంటే మీకు పర్మిషన్ అంటే నీడ్, ఓకేనా, సిఎస్పి పాయింట్స్ యొక్క నీడ్ ఉంటే మీకు పర్మిషన్ అనేది ఇస్తారు. సిఎస్పి పాయింట్స్ యొక్క నీడ్ అనేది లేకపోతే మీ ఏరియాలో మీకు పర్మిషన్ అనేది ఇవ్వటం జరగదన్నమాట.
ఓకేనా. ఈ విధంగా మనం ఒక సిఎస్పి సెంటర్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన విలేజ్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఇది పూర్తిగా మరొకసారి చెప్తున్నాను చూడండి, ఈ సిఎస్పి సెంటర్ అనేది పూర్తిగా కమిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కస్టమర్స్కి ఇచ్చే ప్రతి సర్వీస్ మీద మీకు కమిషన్ అనేది వస్తుంది. విత్డ్రాల్కి, అదేవిధంగా డిపాజిట్కి, అదేవిధంగా రికరింగ్ డిపాజిట్స్, తర్వాత ఎల్ఐసి పాలసీలు కట్టించుకోవడం, బీమా పాలసీలు కట్టించుకోవడం, ఇవన్నీ మనీ ట్రాన్స్ఫర్లు, వీటన్నిటి మీద మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ విధంగా మీరు ఒక సిఎస్పి సెంటర్ని అప్లై చేసుకోవడానికి స్టెప్స్ అనేది పాటించవలసి ఉంటుంది. మీరు మెయిన్గా ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే అప్పుడు మీకు ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేయడానికి మీకు వీలుగా ఉంటుంది. ఆ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అని మీరు వీడియో కోరితే నేను తప్పకుండా దాని మీద వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.